సో కనెక్ట్ చేస్తున్నాను. ఓకే, సో నేను మ్యూట్ చేసి మంగళాచరణ స్టార్ట్ చేస్తాను. హరే కృష్ణ. ఓం అజ్ఞాతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపः తదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురున్ శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణరఘునాథాన్వితాం సజీవం సాద్వైతం సావధూతం వరజనసహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణలలితా శ్రీవిశాఖాన్వితాం నమావం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినిధి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశధారిణి. నమో మహావధన్యాయ కృష్ణ ప్రేమప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే తోరక్తు సేవః. हे कृष्णा करुणा सिंधो दीनबन्धु जगत्पते गोपेश गोपिका कान्त राधा कान्त नमोस्तुते. तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवे प्रणमामि हरिप्रिये. नीलाचलनिवासाय नित्याय परमात्मने बलभद्र सुभद्राभ्यां जगन्नाथाय ते नमः. वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे. హరే కృష్ణ. సో అందరికీ స్వాగతం. ఈరోజు మనం శ్రీమద్ భాగవతం 9వ స్కందంలో లాస్ట్ అధ్యాయం, యాక్చువల్లీ లాస్ట్ అధ్యాయం చూస్తున్నాము. కృష్ణ, ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్. సో పూర్ణ పురుషోత్తమ భగవాన్ శ్రీకృష్ణుడు, లీలా పురుషోత్తమ శ్రీకృష్ణుడు అనేది అధ్యాయం పేరు. కాకపోతే ఇక్కడ కృష్ణుడు లీల పెద్దగా స్టార్ట్ అవుతుంది, మనకి 10వ స్కందం నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ జస్ట్ ఒక బ్యాక్గ్రౌండ్ ఇంట్రొడక్షన్ అంతే. సో మనము నిన్న చర్చించుకున్న దగ్గర నుంచి కంటిన్యూ అవుతుంది. సో మనం చూద్దామంట. శుకదేవ్ గోస్వామి ఇప్పుడు పరీక్షిత్ మహారాజు చెప్తున్నాడు. శ్రీ శుక ఉవాచ తస్యాం విదర్భో జనయత్ పుత్రౌ నామ్నా కుశకృతౌ తృతీయం రోమపాదం చ విదర్భాకులనందనం. శుకదేవ్ గోస్వామి అంటారంటే, ఇప్పుడు ఇది నిన్న ఒక అసాధారణమైన ఘటన చర్చించుకున్నాం లాస్ట్ లో. ఆ పుత్రుడు ఎవరైతే పుడతారో విదర్భ, తన తండ్రి యొక్క అమ్మాయిని తీసుకొస్తారు కదా, ముందు నుంచే డిసైడ్ చేస్తారు ఈమె భార్య అవుతుందని ఆయనకి. సో ఫైనల్ గా విదర్భ ఆ ఒక స్త్రీ నుంచి 3 పుత్రుల్ని కంటాడు. కుశ, క్రత, ఇంకా రోమపాద. సో రోమపాద వచ్చేసి ఆ విదర్భ యొక్క వంశం యొక్క ఫేవరెట్, అంటే చాలా ఖ్యాతి చెందిన ఒక రాజు అవుతాడు అన్నమాట, విదర్భ కులనందనం. సో ఇంకా నెక్స్ట్ రోమపాద సుతో భబ్రో క్రీతిర్ అజాయత ఉషికస్తత్సుతస్తస్మాత్ ఛేడిస్యాధ్యాదయో నృపాః. సో రోమపాద యొక్క పుత్రుడు వచ్చేసి బభ్రు, ఆయన పుత్రుడు కృతి యొక్క పుత్రుడు ఉషిక పుత్రుడు వచ్చేసి చేడి ఎవరైతే ఉన్నారో
ఫ్రమ్ చేడి నుంచి ఆయన చాధ్య ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా వచ్చారంట. చాధ్య రాజు ఇంకా మిగతా రాజు కూడా వచ్చారంట ఆయన నుంచి. ఇక నెక్స్ట్ క్రతస్య కుంతి పుత్రోభూత్ వృష్ణిస్తస్యాత నిర్వృతి తతో దశార్హో నామ్నాభూత్ తస్య వ్యోమః సుతస్తతః జీమూతో వికృతిస్తస్య యస్య భీమర్తతః కృతః తతో నవరతః పుత్రో జాతో దశరథస్తతః. క్రత ఒక పుత్రుడు వచ్చేసి కుంతి, కుంతి పుత్రుడు వృష్ణి, వృష్ణి పుత్రుడు నివృత్తి, నివృత్తి ఒక పుత్రుడు దశార, దశారహ పుత్రుడు వ్యోమ, వ్యోమ పుత్రుడు జీమూత, జీమూత పుత్రుడు విక్రీతి, విక్రీతి పుత్రుడు భీమరథ, భీమరథ నుంచి నవరథ, నవరథ నుంచి దశరథ. ఇంకా దశరథ నుంచి కూడా ఉంది కంటిన్యూషన్. క్రమభి శకునే పుత్రో దేవరాతస్తదాత్మజః దేవస్తస్తస్య మధుకుర్వశతను. దశరథ్ నుంచి శకుని, శకుని నుంచి కరంభి, కరంభి నుంచి దేవరాత, ఆయన నుంచి దేవక్షత్ర, ఆయన నుంచి మధు, మధు నుంచి కురువశ, ఇంకా కురువశ నుంచి అను. సో బేసికల్లీ ఇంకా నెక్స్ట్ రాజు లిస్ట్ ఉంది. మామూలుగా మోస్ట్లీ ఈ అధ్యాయంలో మనం లాస్ట్ చూస్తాము. దీని తర్వాత నుంచి యాక్చువల్లీ కృష్ణుడి లీలలు స్టార్ట్ అవుతాయి. నెక్స్ట్ 6 నుంచి 8 శ్లోకాలు. పురుహోత్రస్ తస్యాయు సాత్వతస్తతః భజమానో భజిర్దివ్యో వృష్ణిర్దేవవృదోందకః సాత్వతస్య సుతాః సప్త మహాభోజశ్చ మారిష భజమానస్య నిమ్లోచిః కింకణో దృష్టిరేవ చ ఏకస్యాం ఆత్మజాః పత్న్యాం అన్యస్యాం చ త్రయస్సుతాః శతజిత్ చ సహస్రజిత్ అయుతాజిత్ ఇతి ప్రభో. ఇంకా నెక్స్ట్ అను యొక్క పుత్రుడు వచ్చేసి పురుహోత్ర, ఆయన పుత్రుడు అయు, అయు యొక్క పుత్రుడు సాత్వత. ఇంకా ఈ సాత్వతకి మొత్తం సాత్వతకి 7 పుత్రులు. భజమాన, భజి, దివ్య, వృష్ణి, దేవవ్రత, అందక, ఇంకా మహాభోజ. సో ఇక్కడ భజమాన ఆయన ఒక భార్య నుంచి 3 పుట్టారు పుత్రులు. నిములోచి, కింకణ, దృష్టి. ఆయన ఇంకొక భార్య నుంచి 3 పుట్టారు. వాళ్ళ పేర్లు శతాజిత్, సహస్రాజిత్, ఆయుతాజిత్. ఇంకా నెక్స్ట్ భృదేవవృదాసుతస్తయో శ్లోకౌ పతంత్యము యతైవ శృణుమో దూరాత్ సంపశ్యామస్తతాంతికాత్. దేవావృత పుత్రుడు వచ్చేసి బబ్రు. ఆ విధంగా నెక్స్ట్ దేవావృత ఇంకా బబ్రుకి సంబంధించి 2 ప్రఖ్యాతి చెందిన ప్రార్థనలు ఉన్నాయంట. అవి మన పూర్వజులు పాడారు అని చెప్పారు. అవి మేము విన్నామని చెప్తున్నారు. ఇలాంటి ఈ ప్రార్థనలు ఇంకా నేను వింటాను. వారి యొక్క గుణాలు, లక్షణాలు తెలియజేసేవి వీళ్ళిద్దరి గురించి, దేవవ్రత ఇంకా బబ్రు. సో అంటే బబ్రు ఇంకా దేవవ్రత కొంచెం ఫేమస్ అన్నమాట వాళ్ళ యొక్క లక్షణాలకి, గుణాలకి. సో వాళ్ళ గురించి చెప్తున్నారు ఇక్కడ. బబ్రు శ్రేష్టో మనుష్యానాం దేవైర్దేవవృత సమః పురుషా 65 షట్ సహస్రాణి చాష్టచ ఏ మృతత్వం అనుప్రాప్త భబ్రో దేవవృదాదపి మహాభజోతి ధర్మాత్మా భోజాసంస్తదన్వయే. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనుషుల్లో, మానవుల్లో బబ్రు ఆయన శ్రేష్టమైన వ్యక్తి. అలాగే దేవవృద ఆయన దేవతలకు సమానమైన వ్యక్తి అంట. ఈ విధంగా దేవవృత ఇంకా బబ్రు యొక్క సాంగత్యంలో వారి యొక్క వంశజులందరూ కూడా
14,065 మంది అందరికి కూడా ముక్తి లభించిందంట. సో ఈ మహాభోజ రాజు యొక్క వంశంలో అంత ధర్మాత్ములు ఉండేవారు అనమాట. సో వీళ్ళని భోజ కింగ్స్ అంటారు, భోజ యొక్క రాజు అనమాట. సో బేసికల్లీ ఈ విధంగా నెక్స్ట్ మనం ఇప్పుడు భజమాన గురించి ఆల్రెడీ చర్చించుకున్నాము, అవునా? ఆయన పుత్రుల గురించి, దాని తర్వాత దేవవృద్ధ గురించి చర్చించుకున్నాము. తర్వాత ఇప్పుడు మహాభోజ, ఈ మహాభోజ నుంచి భోజరాజులు వచ్చారు. వాళ్ళు కూడా చాలా ధార్మికమైన రాజులు. సో బేసికలీ ఇక్కడ నెక్స్ట్ ఇంకొకరు కూడా ఇస్తారు. వృష్ణే సుమిత్ర పుత్రో భూత్ యుధాచిచ్చ పరంతప శనిస్తస్యానమిత్రశ్చ నిఘ్నో భూత్ అనమిత్రతః. ఏ రాజన్ అంటే పరీక్షిత రాజుకు చెప్తున్నారు సుఖదేవ గోస్వామి. ఇంకా వృష్ణి యొక్క పుత్రులు వచ్చేసి సుమిత్ర, ఇంకా యుధాజిత్. యుధాజిత్ నుంచి శని, అనమిత్ర, ఇంకా అనమిత్ర నుంచి నిగన అనే పుత్రుడు పుట్టాడు. నెక్స్ట్ అంటే వీళ్ళందరూ మీకు అర్థమవుతుంది కదా, మొత్తం టోటల్ గా ఈయనకు 5 మంది పుత్రులు ఉండేవారు. సారీ 7 మంది, సాత్వానకి 7 మంది. అందులో భాజమాన, బాజీ, దివ్య, వృష్ణి, దేవవృత, అందక, మహాభోజ. వాళ్ళ యొక్క వంశాల గురించి, వాళ్ళ నుంచి వచ్చిన రాజుల గురించి చెప్తారు. దేవవృత అయిపోయింది, దాని తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మహాభోజ కూడా అయిపోయింది. నెక్స్ట్ వృష్ణి గురించి చెప్తున్నారు. నెక్స్ట్ 13వ శ్లోకం. సత్రాజిత ప్రసేనశ్చ నిఘ్నస్యాతాసతు సుతౌ అనమిత్రాసుతోన్యోన్యః శనిస్తస్య చ సత్యకః. నిఘ్న ఆయనకి 2 పుత్రులు, సత్రాజిత ఇంకా ప్రసేన. ఇంకా అనమిత్ర యొక్క ఇంకొక పుత్రుడు వచ్చేసి శని, ఆయన పుత్రుడు వచ్చేసి సత్యక. ఓకే. యుయుధాన సాత్యకిర్వై జయస్తస్యాకునిస్తతః యుగంధరో నైమిత్రస్య వృష్ణిపుత్రో పరస్తతః. ఈ సత్య యొక్క పుత్రుడు వచ్చేసి యుయుధాన, ఆయన పుత్రుడు వచ్చేసి జయ యొక్క పుత్రుడు వచ్చేసి కూని నుంచి వచ్చిన పుత్రుడు యుగంధర. ఇలా ఇంకా అనమిత్ర ఇంకొక పుత్రుడి పేరు వచ్చేసి వృష్ణి. సో నెక్స్ట్ శ్వఫల్కశ్చిత్రరథస్య గాండీన్యం చ స్వఫల్కతః అక్రూర ప్రముఖా ఆసన్ పుత్ర 12 ఆవిశ్రుతాః. ఇంకా వృష్ణి నుంచి వచ్చిన పుత్రులు వచ్చేసి శ్వఫల్క, చిత్రరథ. అలాగే శ్వఫల్క నుంచి ఆయన భార్య గాంధీని నుంచి పుట్టాడు అక్రూర. అందరికన్నా పెద్దవాడు. ఇంకా ఆయన కాకుండా ఇంకా 12 మంది ఉన్నవారు పుత్రులు. వాళ్ళందరూ కూడా చాలా గొప్పవారంట. నెక్స్ట్ 16 నుంచి 18. ఆసంగః సారమేయశ్చ మృదురో మృదువిక్రీరిః ధర్మవృత్తః సుకర్మా చ క్షేత్రోపేక్షోరిమర్దనః శత్రుఘ్నో గంధమాదశ్చ ప్రతిబాహుశ్చ 12 తేషాం స్వసాశుచారాఖ్యం ద్వాౌ అక్రూరసుతావపి దేవవానుపదేవశ్చ తథా చిత్రరథాత్మజా పితృవిదురథాధ్యాశ్చ బహవో వృష్ణినందనాః. సో ఇక్కడ 12 మంది పేర్లు ఇచ్చారు ఇక్కడ. ఆసంగ, సో ఆయన 12 మంది పుత్రులు ఇంకా ఉన్నారనగా వాళ్ళ పేర్లు. ఆసంగ, శారమేయ, మృదుర, మృదువిత్, గిరి, ధర్మవృత్త, సుకర్మ, క్షేత్రోపేక్ష, అరిమర్దన, శత్రుఘ్న, గంధమాద, ప్రతిబాహు. సో దీస్ బ్రదర్స్, వీళ్ళందరూ అన్నదమ్ములు ఉన్నారు కదా, వీళ్ళకి ఒక చెల్లెలు కూడా ఉందంట, ఆమె పేరు సుచార. అక్రూర నుంచి 2 పుత్రులు పుట్టారు, వాళ్ళ పేరు దేవవాన్, ఉపదేవాన్. ఇంకా చిత్రరథకు కూడా ఎంతో మంది పుత్రులు ఉన్నారు, ముఖ్యంగా పృథు, విదురథతో మొదలగు వారు. వీళ్ళందరూ కూడా వృష్ణి వంశానికి చెందినవారు. సో ఇక్కడ మీరు అనుకోవచ్చు, అదేంటి ఇంతగానం పేర్లు ఉన్నాయి, ఇవన్నీ చదివి లాభం, ఇది చదవడం అవసరం అని అనుకోవచ్చు.
యాక్చువల్లీ మనం ముందే ఒకసారి చదువుకున్నాం ఈ యొక్క వంశం గురించి, చరిత్ర గురించి ఇవన్నీ భాగవతంలో ఈ శ్లోకం చదివిన యాక్చువల్లీ. ఇవన్నీ చదివినప్పుడు ఆటోమేటిక్‌గా మనకి యాక్చువల్లీ ఇక్కడ ఆల్రెడీ చెప్పారు. శుద్ధమవుతాం మనము. మళ్ళీ పాపాల నుంచి ఎలాగో ముక్తి లభిస్తుంది. తర్వాత భగవత్ ప్రాప్తి లభిస్తుంది. సో ఇవన్నీ జరుగుతాయి. సో యాక్చువల్లీ మనము భగవంతుడిని చేరుకునేది మన యొక్క ప్రయత్నం ద్వారా మనము అన్ని పొందలేము. యాక్చువల్లీ భగవంతుడి కృప కావాలి. దానికి మనకు శ్రద్ధ ఉండాలి. సో ఇక్కడ భాగవతంలో చెప్పారు. సో బేసికల్ ఏంటంటే మనము ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు మనకి వీళ్ళందరి పేర్లు నాకు ఎందుకు అని. కాకపోతే వీళ్ళందరూ కూడా యాక్చువల్లీ భగవంతుడు వచ్చిన వంశంలో వచ్చిన రాజులు. ముఖ్యంగా వాళ్ళు ఆయన యొక్క భక్తులు, ఆయన యొక్క పార్షదులు, వాళ్ళందరూ గురించి ఇంకా వాళ్ళ వంశాల గురించి ఇక్కడ చెప్తున్నారు. వాళ్ళు ఎంతో మంది రాజులు వచ్చారు, వారి పేర్లన్నీ కూడా చెప్తున్నారు ఇక్కడ. సో ఇందులో ఎంతో మంచి మంచి పుణ్యాత్మలు, రాజులు, ధార్మికమైన రాజులు ఉన్నారు, రాజర్షులు. సో వాళ్ళ పేర్లు ఉన్నాయి ఇక్కడ. సో బేసికల్లీ ఇక్కడ చెప్తున్నారు పేర్లు. ఇవన్నీ భాగవతం శ్లోకాలు. సో భాగవతం అనేది యాక్చువల్లీ భగవంతుడితో అభిన్నం. సో భగవంతుడికి సంబంధించిన వంశజులు వీళ్ళందరూ యాక్చువల్లీ ఆ వంశంలో వచ్చిన రాజులందరూ. సో ఇక్కడ భాగవతంలో చెప్పారు ఇవన్నీ చదవడం ద్వారా మనకి ఇప్పుడు ఎలా అంటే కొన్ని మనకి ఇప్పుడు టేస్ట్ ఉండకపోవచ్చు, అంటే అంత ఇంట్రెస్టింగ్ అనిపించకపోవచ్చు కొన్ని విషయాలు కానీ కొన్ని ఇలా చదువుతున్నప్పుడు కానీ అనిపించవచ్చు మనకి. కానీ మనం ఏంటంటే సాధన కదా, సాధన స్టేజ్లో యాక్చువల్లీ మనకు కొన్ని ప్రాసెస్ కొన్ని విషయాల పట్ల భక్తిలో కూడా టేస్ట్ ఉండకపోవచ్చు, ఆసక్తి ఉండకపోవచ్చు. ఎందుకంటే మనకి ఇంకా కనిష్ట స్థాయిలో ఉంది. సో అయినా కానీ సాధన అంటే రెగ్యులర్గా చేయాలి, చదవాలి. సాధన అంటే భాగవతం కానీ చదవాలి. ఒకసారి చాలా మటుకు ఓన్లీ ఇంట్రెస్టింగ్ స్టోరీస్ ఉంటే వినాలనుకుంటాం. కరెక్టే, అవి కూడా మంచిదే వినడం, భాగవతంలో ఉన్నాయి అలాంటివి కూడా. కాకపోతే మనం రెగ్యులర్ ఫిలాసఫీ, రెగ్యులర్ అన్ని కూడా శ్లోకాలన్నీ కూడా చదువుకుంటే బెస్ట్. అదొక రకంగా మనకున్న శ్రద్ధను వ్యక్తం చేసుకోవడం. అంటే భాగవతంలో ఇవి రాశారు అంటే ఇవి చదివితే నాకు అది మేలే జరుగుతుంది, నేను శుద్ధమవుతాను, నా మనస్సు హృదయం శుద్ధమవుతుంది. సో మనకు ఆ శ్రద్ధ నేను వ్యక్తపరిచే విధానం ఇది. యాక్చువల్లీ భాగవతాన్ని రెగ్యులర్లీ చదవడం, ఎవ్రీడే మార్నింగ్ అలా మంగళారతి చేసుకోవడం. సో బేసికలీ ఇవన్నీ ఏంటంటే మనం చూపిస్తున్నాం భగవంతుడికి నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది మీ దగ్గరికి రావడానికి. దానికోసం నేను ఎంత సాధన అయినా సరే ఎవ్రీడే భాగవతం చదవాలన్నా, ఎవ్రీడే మంగళారతి చేసుకోవాలన్నా, ఎవ్రీడే జపం చేసుకోవడం, ఇవన్నీ కూడా సాధన. నాకు నచ్చినా నచ్చకపోయినా నేను చేస్తాను, ఎందుకంటే నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది. నేను తిరిగి భగవద్ధామానికి వెళ్ళాలని, కృష్ణుడి యొక్క ప్రేమను పొందాలని. సో ఇదేంటంటే ఇదంతా ఒక ప్రయత్నం. మనం భగవంతుడికి సాధన అనేది ఒక ప్రయత్నం. మనం ఈ సాధన ద్వారా మనకేదో సాధిస్తామని కాదు, ఈ సాధన ద్వారా మనం వ్యక్తం చేస్తున్నాం భగవంతుడికి నాకు ఎంత ఇంట్రెస్ట్ ఉంది మీ యొక్క ప్రేమ పొందడానికి, మీ దగ్గరికి చేరుకోవడానికి. మన ఇంట్రెస్ట్ని వ్యక్తపరచుకునే విధానమే ఈ సాధన యాక్చువల్లీ. సో భగవంతుడు చూసారే ఇతనికి ఇంత కష్టపడి నాకు సాధన చేసుకుంటున్నాడు, లేకపోతే ఇతనికి నచ్చినా నచ్చకపోయినా నా కోసం నేను చెప్పాననేసి ఇలా డైలీ సాధన చేస్తున్నాడు, భాగవతం చదువుతున్నాడు, లేకపోతే జపం చేస్తున్నాడు, మంగళారతి చేసుకుంటున్నాడు, లేకపోతే నాకు ఎన్నో రకాల సేవలు చేస్తున్నాడు. సో బేసికలీ భగవంతుడు చూసేదంటే నీకు నిజంగా ఇంట్రెస్ట్ ఉందా నా దగ్గరికి రావాలని, లేకపోతే నా ప్రేమను పొందాలని నిజంగా మనకి ఇంట్రెస్ట్ ఉందా లేదా, బేసికలీ అది చెక్ చేసేది భగవంతుడు. ఒకసారి ఆయన కన్ఫర్మ్ అయిపోతే మనకి ఇంట్రెస్ట్ ఉందని మనం ప్రూవ్ చేసుకోవాలి అంతే. ఇంకా అలా రుజువు చేసుకుంటే సరిపోతుంది. సో దానికి ఇది ఒక మార్గం సాధన అనేది. సో గ్రాడ్యువల్గా మనకు దీని ద్వారా శుద్ధం కూడా అయిపోతుంది మన మనస్సు, హృదయం. తర్వాత మనకి గ్రాడ్యువల్గా ఇంకా మంచిగా అనిపిస్తుంది అనమాట ఈ సాధన ప్రాసెస్, భక్తి ప్రాసెస్. నెక్స్ట్ 19వ నంబర్ శ్లోకం. సారీ, నెక్స్ట్ వచ్చేసి 19వ నంబర్ శ్లోకం. కుకురో భజమానశ్చ శుచి కంబలబర్హిషః కుకురస్యోసుతో విలోమాతనయస్తతః. కుకుర భజమాన శుచి కంబలబర్హిష
ఈ నలుగురు అందక యొక్క పుత్రులు. ఇంకా కుకుర యొక్క పుత్రుడు వహ్ని, ఆయన పుత్రుడు విలోమ. కపోతరోమా తస్యాను సకాయస్య చ తుంగురుః అందకా దుందుభిస్తస్మాత్ అవిద్యోత పునర్వసుః. విలోమ యొక్క పుత్రుడు కపోతరోమ, ఆయన పుత్రుడు అను. ఆయన యొక్క మిత్రుడు వచ్చేసి తుంగురు. అను నుంచి అందక వచ్చాడు, అందక నుంచి దుందువి, దుందువి నుంచి అవిద్యోత, అవిద్యోత నుంచి పునర్వసు అనే పుత్రుడు వచ్చాడంట. నెక్స్ట్ 21 నుంచి 23. తస్యాహుకశ్చాహుకీ చ కన్యా చైవాహుకాత్మజో దేవకశ్చోగ్రసేనశ్చ చత్వారో దేవకాత్మజాః దేవవానుపదేవశ్చ సుదేవో దేవవర్తనః తేషాం స్వసార సప్తాసం ధృతదేవాదయో నృప శాంతిదేవోపదేవాచ శ్రీదేవాదేవరక్షిత సహ దేవాదేవకీ చ వసుదేవా ఉవాహత. సో ఈ పునర్వసు ఎవరైతే ఉన్నారో ఆయనకు కొడుకు కూతురు అంట. వారి పేర్లు ఆహుక, ఆహుకి. ఈ విధంగా. సో ఆహుకి 2 పుత్రులు, దేవక, ఉగ్రసేన. ఓకేనా? ఇప్పుడు మీకు రిలేషన్ అర్థమైనట్టుంది. ఇప్పుడు ఏ వంశంలో ఇప్పుడు ఫైనల్ గా ఇప్పుడు నెక్స్ట్ ఈ ఆహుకకి 2 పుత్రులు, దేవక, ఉగ్రసేన. ఇప్పుడు మీరు రిలేషన్షిప్స్ అర్థం చేసుకోవాలంటే ఇప్పటి నుంచి మాత్రం శ్రద్ధగా ఉండండి. ఈ పార్ట్. సో ఈ దేవకకి 4 పుత్రులు, దేవవాన్, ఉపదేవ, సుదేవ, దేవవర్తన. ఇంకా అలాగే అతనికి 7 మంది కూతుర్లు. శాంతిదేవ, ఉపదేవ, శ్రీదేవ, దేవరక్షిత, సహదేవ, దేవకి, ధృతదేవ. అందులో ధృతదేవ అందరికన్నా పెద్దది. సో వసుదేవ ఎవరైతే కృష్ణుడి యొక్క తండ్రియో ఆయన ఈ 7 మంది అక్క చెల్లెల్ని పెళ్లి చేసుకున్నాడు. సో దేవకి ఫస్ట్ కాదు, ధృతదేవ అందరికన్నా పెద్దది. సో ఈ 7 మందిని వసుదేవుడు పెళ్లి చేసుకున్నాడు అన్నమాట, వివాహం చేసుకున్నాడు. ఓకే, సో ఇది వచ్చేసి ఇంపార్టెంట్ విషయం కదా బేసికలీ. నెక్స్ట్ ఇది దేవక యొక్క కుమార్తె బేసికలీ దేవకి. అవునా? ఇప్పుడు దేవక, ఉగ్రసేన వీళ్ళిద్దరు కూడా అన్నదమ్ములు. సో ఉగ్రసేన యొక్క కుమారుడు యాక్చువల్లీ కంస. అది నెక్స్ట్ చెప్తాను ఇప్పుడు. సో ఆ విధంగా కంస, దేవకి ఇద్దరు అన్న చెల్లెలు అవుతారు. అంటే యాక్చువల్లీ బేసికలీ ఏంటంటే ఇప్పుడు దేవక, ఉగ్రసేన ఇద్దరు అన్నదమ్ములు. సో ఆ విధంగా ఇప్పుడు ఉగ్రసేన యొక్క పుత్రుడు వచ్చేసి కంసుడు. ఓకేనా? సో ఆ విధంగా అన్నదమ్ముల యొక్క కొడుకు కూతురు కాబట్టి బేసికలీ అన్న చెల్లెలే అవుతారు వరుసకి. సో ఆ విధంగా అన్న చెల్లెలు అవుతారు అనమాట కంసుడు మరియు దేవకి. సో 24వ శ్లోకం. కంసః సునామన్యోగ్రదః కనక శంకుసుహుస్తత రాష్ట్రోపాలో తదృష్టిశ్చ తుష్టిమాన్ ఔగ్రసేనయః. సో కంస, సునామ, న్యోగ్రోధ, కంక, శంకు, సుహు, రాష్ట్రపాల, దృష్టి ఇంకా తుష్టిమాన్ వీళ్ళందరూ కూడా ఉగ్రసేన యొక్క పుత్రులు. ఓకేనా? కంసా కంసవతి కంక సురాభూ రాష్ట్రపాలిక ఉగ్రసేన దుహితరో వాసుదేవానుజశ్రియ. సో ఆయనకు కూతుర్లు కూడా ఉన్నారన్నమాట. ఆయన కూతుర్ల పేర్లు వచ్చేసి అంటే ఉగ్రసేన యొక్క కూతుర్ల పేర్లు కంస, కంసవతి, కంక, సురాభు, రాష్ట్రపాలిక. ఓకే, సో వీళ్ళందరూ కూడా వసుదేవుడి యొక్క తమ్ముళ్ళ యొక్క వసుదేవానుజ స్త్రియ. అంటే స్త్రియ అంటే ఇక్కడ బేసికలీ వైఫ్స్ అని, భార్యలు అని. సో వసుదేవుడి యొక్క తమ్ముళ్ళ యొక్క భార్యలు అయ్యారంట వీళ్ళందరూ. సో బేసికలీ దేవక అన్న, ఉగ్రసేన తమ్ముడు. సో అన్న కూతుర్లని అందరూ 7 మందిని కూడా ఎవరు పెళ్లి చేస్తున్నారంటే వసుదేవుడు. అలాగే తమ్ముడు కూతుర్లని వసుదేవుడి యొక్క తమ్ముళ్ళు వివాహం చేసుకున్నారు. ఓకే, ఇది 25వ శ్లోకం అనమాట. సో వీళ్ళ సంబంధం యాక్చువల్లీ చాలా క్లోజ్ అనమాట. చాలా రిలేషన్షిప్స్ చాలా క్లోజ్ గా ఉన్నాయి వీళ్ళలో.
సో నెక్స్ట్ 26వ శ్లోకం. శూరో విదూరథాదాసి భజమానస్తు తత్సుతః శినిస్తస్మాత్ స్వయం భోజో హృదికస్తత్సుతో మతః. నెక్స్ట్ చిత్రరథ యొక్క పుత్రుడు వచ్చేసి విదూరథ. విదూరథ యొక్క పుత్రుడు వచ్చేసి శూర. ఆయన పుత్రుడు వచ్చేసి భజమాన. భజమాన పుత్రుడు వచ్చేసి శిని. శిని యొక్క పుత్రుడు వచ్చేసి భోజ. ఇంకా భోజ యొక్క పుత్రుడు వచ్చేసి హృతిక. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనము ఇంకా ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ ని చూస్తున్నాము. సో వీళ్ళందరూ ఇప్పుడు మీరు కృష్ణుడి యొక్క తల్లిదండ్రులైన దేవకి వసుదేవుల యొక్క వంశం గురించి మొత్తం చూశారు, వాళ్ళ పూర్వజుల గురించి. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాము. దేవమీడా శతధను కృతవర్మేతి తత్సుతాః దేవమీరస్య సూరస్య మారిషా నామ పత్న్యభూత్. సో బేసికలీ ఈ హృదిక విన్నాం కదా, హృదికకి ముగ్గురు పుత్రులు, దేవమీడ, శతధను, ఇంకా కృతవర్మ. దేవమీడ యొక్క పుత్రుడు వచ్చేసి శూర. ఆయన భార్య వచ్చేసి మారిష. ఓకే, సో నెక్స్ట్ చూద్దామంట. తస్యాం సజనయామాస దశపుత్రాన్ కల్మషాన్ వసుదేవం దేవభాగం దేవశ్రవసం మానకం శృంజయం శ్యామకం గంగం శమీకం వత్సకం మృగం దేవదుందుభయోనేదుర్ అనకాయస్య జన్మని వసుదేవం హరిస్థానం వదంత్యానక దుందుభిం ప్రిత చ శ్రుతదేవా చ శ్రుతకీర్తి శ్రుతశ్రవాః రాజాదిదేవి చైతేషాం భగిన్య పంచకంక్యకాః కుంతే శక్తుః పితాసురో యపుత్రస్య పితామదాత్. ఈ విధంగా మారిష నుంచి రాజా శూర, వసుదేవ, దేవభాగ, దేవశ్రవ, ఆనక, శృంజయ, శ్యామక, కంక, శామిక, వత్సక, ఇంకా వృక వీళ్ళందరినీ కన్నారంట. ఓకే, ఈ 10 మంది పుత్రులందరూ కూడా చాలా పుణ్యాత్ములంట, మచ్చలేని పుణ్యాత్ములు. అలాగే ఎప్పుడైతే వసుదేవుడు పుట్టాడో స్వర్గంలోంచి దేవతలందరూ కూడా డ్రమ్స్ వాయించారంట. అందుకనే therefore Vasudeva who provided proper places for the supreme personality, okay, also known as ఆనక దుందుబి. అందుకే ఆయనని ఆనక దుందుబి అని కూడా అంటారంట. ఎందుకంటే ఆయన భగవంతుడు ఇప్పుడు ఈ వసుదేవుడికి పుత్రుడి రూపంలో పుట్టాడు కదా, సో కాబట్టి సరైన చోటు కల్పిస్తున్నాడు, భగవంతుడికి సరైన పాత్రగా మారుతున్నాడు వసుదేవుడు. ఆయన నుంచే పుడుతున్నాడు భగవంతుడు. కాబట్టి ఆయనకి అప్పుడు ఆయన పుట్టినప్పుడు బాగా డ్రమ్స్ వాయించారు అన్నమాట దేవతలందరూ. అందుకే ఆయన పేరు ఆనక దుందుబి అని పడిందంట. సో ఇక్కడ ఇంకా నెక్స్ట్ ఇచ్చారు, 5 మంది కూతుర్లు కూడా ఉన్నారు ఆయనకి. వాళ్ళకి శూర, ప్రిత, శృతదేవ, శృతకీర్తి, శృతశ్రవ, రాజాదిదేవి. వీళ్ళందరూ కూడా బేసికలీ వసుదేవుడి యొక్క చెల్లెళ్ళు అన్నమాట. శూర గేవ్ ప్రిత టు హిస్ ఫ్రెండ్ కుంతి. ఇప్పుడు ప్రిత ఎవరు? ఈ ప్రిత ఎవరో కాదు, కుంతిదేవియే. ఆమె పేరు యాక్చువల్లీ ప్రిత. ఈ శూర, ఇప్పుడు రాజు శూరకే వసుదేవుడు కూడా పుట్టాడు, రైట్? 10 మంది పుత్రులు పేర్లు చెప్పారు. అలాగే ఒక 5 మంది కూతుర్లు, అంటే 10 మంది పుత్రులు, 5 మంది కూతుర్లు. ఆ 10 మంది పుత్రుల్లో ఒకరు వసుదేవుడు. అలాగే ఆ 5 మంది కూతుర్లు ఒకరు ప్రిత. ఈ ప్రితనే యాక్చువల్లీ కుంతిదేవిగా ఎలా మారిందంటే, ఆయన ఈ యొక్క రాజా శూర ఈ యొక్క ప్రితను ఆయన మిత్రుడైన కుంతి రాజుకి దత్తత ఇచ్చాడు. సో ఎందుకంటే ఆయన దగ్గర సంతానం లేకుండా ఆయనకు దత్తతగా ఇచ్చారంట ప్రితాని. సో అందుకని ప్రిత యొక్క పుత్రుడు అర్జునుడు కాబట్టి అర్జునుడిని పార్థ అని పిలుస్తారు. ఓకేనా? సో ఇప్పుడు ఈ కుంతి చూడండి, కుంతి ఒక రాజు పేరు. ఓకే, కుంతి ఒక రాజు పేరు. ఆయన ఈ ప్రితాను దత్తతగా తీసుకున్నాడు గనక ఆమె పేరు
కుంతి అని పడిపోయింది అనమాట ఇప్పుడు. ఓకేనా? సో ఇప్పుడు వసుదేవు యొక్క పుత్రుడు అయిన కృష్ణుని వాసుదేవ అంటారు కదా, అలాగే కుంతి రాజు యొక్క పుత్రి ఇప్పుడు దత్తత తీసుకున్న పృతాను కుంతి దేవి అంటారు. ఓకేనా? అలా అనమాట, కన్ఫ్యూజ్ అవ్వకూడదు. కుంతి రాజు పేరు కుంతి, ఆయన దత్తత తీసుకున్న ప్రిత కుంతిదేవి పేరు. ఓకే, ఇప్పుడు మనము అంటే యాక్చువల్ స్టోరీకి వస్తున్నాం అనమాట. దీని సో బ్యాక్గ్రౌండ్ అనమాట. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. ఇప్పుడు కంస, దేవకి వాళ్ళు వచ్చిన వంశం, అలాగే వసుదేవుడు, కుంతి మహారాణి వాళ్ళ వంశం. ఓకేనా? ఈ విధంగా మీరు ఇద్దరి గురించి చూశారు. బేసికల్లీ ఇప్పుడు మీరు చూసుకుంటే, జస్ట్ ఫర్ రెఫరెన్స్, ఇప్పుడు ఈ వసుదేవుడు ఇంకా దేవకి ఎవరి వంశంలో వచ్చారంటే ఆయన క్షురారాజు. అక్కడ ఆ క్షురారాజు ఎవరు? వాళ్ళ తండ్రి హృదిక తండ్రి వచ్చేసి భోజ. అవునా? సో భోజ డైనాసిటీ, భోజ వంశం అన్నమాట. భోజ డైనాసిటీ నుంచి వీళ్ళు వస్తారు. అందుకే ఇలా రకరకాల పేర్లు ఉంటాయి కదా, ఏదో వంశం అంటారు, భోజరాజులు అంటారు, విష్ణురాజులు అంటారు. అంటే వీళ్ళందరూ ఏంటంటే పూర్వజులు, ఎక్కడో అక్కడ రాజులు అనమాట. పైన వాళ్ళ తాతలు ముత్తాతలు ఎవరో ఒకరు ఉన్నారు కాబట్టి అందుకే రకరకాల పేర్లతో ఒకసారి పిలుస్తూ ఉంటారు. సో బేసికల్ స్పెసిఫిక్ గా చెప్పాలంటే వసుదేవ ఇంకా కుంతి మారిన వీళ్ళు భోజ వంశంలో వచ్చిన వాళ్ళు. ఓకే, సో ఫైనల్ గా ఆ విధంగా వసుదేవ ఇంకా కుంతిదేవి అన్న చెల్లెలు ఎందుకు అవుతారంటే ఇది విషయం చెప్పాలంటే వాళ్ళిద్దరు సొంత అన్న చెల్లెలే. ఇద్దరికి తల్లిదండ్రులు సేమ్ తల్లిదండ్రులకే పుట్టారు వాళ్ళు, శుర ఇంకా మారిష. అవునా? వీళ్ళిద్దరికి పుట్టారు వసుదేవుడు మరియు కుంతిదేవి. కాకపోతే కుంతిదేవిని ఆమె యాక్చువల్ నేమ్ ప్రిత, ఆమెని కుంతిరాజు దత్తత తీసుకున్నందుకు ఆమె పేరు కుంతిదేవి అయిపోయింది అంతే. సో ఆ విధంగా యాక్చువల్లీ అన్న చెల్లెలు అనమాట వసుదేవుడు ఇంకా కుంతిదేవి. ఓకే, సో నెక్స్ట్ 32వ శ్లోకం. సాపదుర్వాససో విద్యాం దేవహూతిం ప్రతోషిత తస్యా వీర్యా పరీక్షార్థం ఆజుహావారవింశుచి. ఒకసారి దుర్వాసముని గురించి మీకు విన్నారు చాలా సార్లు. దుర్వాసముని అతిథిగా ఈ ప్రిత యొక్క తండ్రి ఇప్పుడు కుంతి, ఆ కుంతి రాజు వాళ్ళ ఇంటికి వచ్చాడంట. అంటే ఈ కుంతి రాజు వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ప్రిత అప్పుడు ఈ దుర్వాసమునికి బాగా సేవ చేసి సంతృష్టి పరిచింది ఆయన్ని. అప్పుడు ఆయన ఆమెకు ఒక దివ్యమైన మంత్రాన్ని ఇచ్చాడు. ఆ మంత్రం ద్వారా, ఆ శక్తి ద్వారా ఏ దేవతను పిలిస్తే ఆ దేవత రావాల్సింది. సో ఆ విధంగా ఆ మంత్రాన్ని ఇచ్చేసరికి కుంతి మహారాణికి, అంటే అప్పుడు కుంతి దేవి ఇంకా మహారాణి కాలేదు, కుంతి దేవి అప్పుడు ఆమెకు ఒకసారి ఇలా ఆమెకు కుతూహలత కలిగింది. అరే ఇంత గొప్ప మంత్రం నాకు దొరికింది, ఏ దేవతని పిలిస్తే దేవత వచ్చేస్తాడంట లక్షణంగా. సో ముందు ఒకసారి టెస్ట్ చేద్దాం ఒకసారి అని కుతూహలత కోసం టెస్ట్ చేయడానికి ముందు సూర్యుడు కనిపిస్తే సూర్యుడి అంటే ఆ మంత్రం చదివి సూర్యుడిని పిలిచిందనమాట. అప్పుడు ఏం జరిగింది? తదైవోపాగతం దేవం వీక్ష్య విస్మిత మానస ప్రత్యయార్థం ప్రయుక్తామే యాహి దేవ క్షమస్వమే. ఆ విధంగా ఎప్పుడైతే సూర్యుడిని పిలిచిందో కుంతిదేవి, వెంటనే సూర్యుడు ఆమె ముందు ప్రత్యక్షమైపోయాడు. ఆమె చాలా ఆశ్చర్యం కలిగింది. అప్పుడు ఆమె సూర్యుడితో అన్నది, నేను ఏదో ఇది పనిచేస్తుందో లేదో మంత్రం ఇలా చెక్ చేయడానికి కుతూహలతో మిమ్మల్ని యాక్చువల్లీ మంత్రం జపం చేసి మిమ్మల్ని పిలిచాను, చాలా తప్పైపోయింది నా ద్వారా, ఇలా అనవసరంగా మిమ్మల్ని పిలిచేశాను, ఆ కారణంగా మీరు దయచేసి నన్ను క్షమించండి, తిరిగి వెళ్ళిపోండి అని సూర్యదేవుడు అన్నాడు. అప్పుడు సూర్యదేవుడు ఏమంటాడు? అమోఘం దేవ సందర్శం ఆదదే త్వయి చాత్మజం యో నిర్యతాన దుష్యేత కర్తాహం తే సముద్యమే. సూర్య భగవంతుడు ఏమంటాడంటే, సూర్యదేవుడు, ఓ అందమైన ప్రిత, నువ్వు ఈ విధంగా ఒక దేవత పిలిచినప్పుడు ఫలం లేకుండా ఉండదు. కాబట్టి నేను నా బీజాన్ని నీ యొక్క గర్భంలో పెడతాను, తద్వారా నీకు ఒక పుత్రుడు పుడతాడు. కాకపోతే నీకు ఇంకా వివాహం జరగలేదు కనుక నీ యొక్క కన్యత్వం మాత్రం అలాగే నిలిచి ఉంటుంది. అంటే నువ్వు ఇంకా అలా పెళ్లి కాని అమ్మాయి లాగానే కన్యగానే ఉంటావు. నీకు పుత్రుడు పుట్టినా కానీ నీ కన్యత్వం మాత్రం అది నాశనం అవ్వదు అనేసి ఆయన చెప్తాడు అనమాట సూర్యుడు.
సో మామూలుగా వేదిక సమాజంలో సాంప్రదాయం ప్రకారం ఒక అమ్మాయి ఒకవేళ పెళ్లికి ముందే ఒక శిశువుకి జన్మనిస్తే ఇంకా ఆమెను ఎవరు పెళ్లి చేసుకోరు. కాబట్టి ఆ విషయం గ్రహించే సూర్యుడు అప్పుడు ఉపరితకు చెప్పాడు అనమాట, నువ్వు పిలిచావు కాబట్టి మంత్రం యొక్క ఫలం ఇవ్వాల్సిందే, కాబట్టి నీకు ఒక పుత్రుడు సంతానంగా ఇవ్వాల్సిందే. సో ఆమె అప్పుడు చాలా సంకోచించింది అనమాట, నీ పెళ్లి కాలేదు కదా ఎలా అని. సో అందుకనే ఆమె యొక్క కన్యత్వాన్ని నష్టపరచకుండా ఆమె యొక్క చెవిలోంచి పుడతాడనమాట. ఆ పుత్రుడు చెవిని కర్ణ అంటారనమాట, చెవిని కర్ణ అంటారు సంస్కృతంలో. సో అందుకనే ఆమె చెవిలోంచి పుడతాడు కాబట్టి ఆయన పేరు కర్ణ అయిందనమాట. సో ఈ విధంగా, ఎందుకంటే అమ్మాయి ఆ విధంగా అక్షత యోని అంటే కన్యత్వం ఉండాలన్నమాట వివాహం అయ్యే వరకు. వివాహం కన్నా ముందే అలా ఒక సంతానాన్ని కనకూడదు, అది పద్ధతి. సో అందుకనే ఈ విధంగా అరేంజ్మెంట్ చేస్తాడు అనమాట సూర్యుడు. ఆమె చెవిలోంచి పుడతాడు, అందుకే ఆయన పేరు కర్ణుడు అవుతాడు పేరు. ఇది తస్యాం సాధాయ గర్భం సూర్యో దివం గతః సద్య కుమార సంజగ్నే ద్వితీయ ఇవ భాస్కర. ఇలా సూర్యుడు చెప్పిన తర్వాత భాస్కరుడు ఆయన తన వీర్యాన్ని ఈ యొక్క ప్రిత యొక్క గర్భంలో ఉంచాడు. దాని తర్వాత ఆయన తిరిగి ఆయన యొక్క లోకానికి వెళ్ళిపోయాడు. సో వెంటనే అప్పుడు కుంతికి ఒక పుత్రుడు పుట్టాడు. ఆయన కూడా సూర్య భగవంతుడిలాగా తేజస్వి పుత్రుడు పుట్టాడు. అప్పుడు ఏమైంది, తం సాత్యజన్నదీతోయే కృచ్రాల్లోకస్య బిభ్యతి ప్రపితామహస్తామువాహ పాండుర్వై సత్య విక్రమ. ఈ విధంగా కుంతి వారానికి భయం వేసింది, అయ్యో ఇప్పుడు నాకు ఒక బాబు పుట్టేశాడు, సో ఇతన్ని నేను ఎలా దాచిపెట్టగలను, జనాలందరూ ఏమంటారు ఇలా తెలిస్తే. కాబట్టి ఆమె పుత్రుడి పట్ల ఆమెకు ప్రేమ వాత్సల్యం ఉంది, అయినా కానీ అది ఇప్పుడు ఆమె వదిలేసి చాలా కష్టంతో, ఆమెకి ఇష్టం లేకున్నా కానీ అలా ఆ పుత్రుణ్ణి ఒక బాస్కెట్ లో మంచిగా ప్యాక్ చేసి పెట్టి గంగా నదిలో వదిలేసింది అనమాట. అలా గంగా నదిలో అంటే అది అలా వెళ్తూ ఉండేటట్టుగా ఆమె ప్రార్థన చేసి వదిలేసింది. అప్పుడు సుఖదేవ గోస్వామి ఇలా చెప్తున్నాడు పరీక్షిత్ మహారాజు, అలా మీ ముత్తాత చాలా గొప్ప రాజు పాండు మహారాజు తర్వాత ఈ కుంతీదేవిని పెళ్లి చేసుకున్నాడు అని. శృతదేవాం తు కారుషో వృద్ధా శర్మ సమగ్రహీత్ యస్యామభూదంతవక్ర ఋషి శబ్దోదితే సుత. వృద్ధ శర్మ ఆయన కరుష యొక్క రాజు, ఆయన కుంతీదేవి యొక్క చెల్లెలైన శృతదేవని పెళ్లి చేసుకున్నాడు. అండ్ ఆమె యొక్క గర్భం నుంచి దంతవక్ర పుట్టాడు. హ్యావింగ్ బీన్ కర్స్డ్ విత్ సనక సనాతన చతుష్కుమారుల వల్ల శాపం కలిగిన జై విజయుల్లో ఒకరు ఇప్పుడు దంతవక్రగా పుట్టారు. ముందు ఆయన హిరణ్యాక్షగా పుట్టిన వ్యక్తి, ముందు జన్మలో దితికి హిరణ్యాక్షగా పుట్టిన వ్యక్తి ఇప్పుడు ఈ కుంతి మహారాణి యొక్క చెల్లెలైన శృతదేవకు బేసికల్లీ ఒక పుత్రుడిగా పుట్టాడు దంతవక్ర. సో ఈ విధంగా యాక్చువల్లీ ఇప్పుడు కుంతి దేవి, అవునా, సారీ, కరెక్టే, అంటే ఇప్పుడు శృతదేవ కూడా మీరు చూస్తే వసుదేవుడి యొక్క చెల్లె బేసికల్లీ, అవునా, ప్రిత తర్వాత శృతదేవ 5 మంది చెల్లెళ్ళు ఉన్నారు కదా వసుదేవుడికి, అందులో ఆ శృతదేవ కూడా ఒక చెల్లి. అంటే వసుదేవుడి యొక్క చెల్లెలికి పుట్టిన వ్యక్తి దంతవక్రుడు. ఓకేనా, అంటే ఏంటి, బేసికల్లీ ఎలాగైతే ఇప్పుడు కుంతీదేవికి పుట్టిన పిల్లలు పాండవులు ఎలా కృష్ణుడికి వాళ్ళు భావమర్దులు అవుతారో, అలాగే దంతవక్రుడు కూడా అలా భావమర్దులు అవుతారు, కృష్ణుడు ఇంకా దంతవక్రుడు కూడా. ఓకేనా, అంతే కదా. సో బేసికల్లీ
బేసికలీ ఇప్పుడు వసుదేవుడు చెల్లెలకు పుట్టాడు దంతవక్రుడు, అంటే కృష్ణుడి యొక్క మేనత్తకు పుట్టాడు అనమాట దంతవక్రుడు. సో ఈ దంతవక్రుడు ఎవరో కాదు కానీ హిరణ్యాక్ష, లేకపోతే ముందు జే విజయుల్లో ఒకరు. సో ఈ విధంగా యాక్చువల్లీ శిశుపాలుడు ఇంకా దంతవక్రులు ఇద్దరు కూడా యాక్చువల్లీ ఈ విధంగా చాలా క్లోజ్ రిలేటివ్స్ అనమాట కృష్ణుడికి. శిశుపాలుడి గురించి చెప్తారు, ఆయన ఎవరు పుట్టారని చెప్తారు. ఇప్పుడు బేసికల్లీ ఇప్పుడు వసుదేవుడికి మొత్తం 5 మంది చెల్లెళ్ళు, లేకపోతే రైట్. సో అందులో ఒకరు ప్రిత కుంతిదేవి, అలాగని పుట్టింది పుట్టింది పాండవుల్లో ముగ్గురు మెయిన్లీ. ఇంకా నెక్స్ట్ శృతదేవికి పుట్టింది దంతవక్రుడు. ఇంకా నెక్స్ట్ చూద్దామంట, ఇంకా నెక్స్ట్ ఒక చెల్లెలు ఉంది, ఆమె పేరు వచ్చేసి శృత కీర్తి. కైకేయో దృష్టకేతుశ్చ శృత కీర్తిం అవిందత సంతర్ధనాయ తస్యాం పంచాసన్ కైకయా సుతాః. తో రాజా దృష్టకేతు ఆయన కేకయ ప్రదేశానికి రాజు. ఆయన ఎవరిని పెళ్లి చేసుకున్నాడంటే ఇంకొక కుంతిదేవి యొక్క ఇంకొక చెల్లెల్ని శృతకీర్తిని పెళ్లి చేసుకున్నాడు. ఈ శృతకీర్తికి 5 మంది పుత్రులు. మొదటి పుత్రుడి పేరు వచ్చేసి సంతర్ధన. ఓకే, సో ఇప్పుడు 3వ చెల్లిది కూడా పెళ్లి అయిపోయింది. ఇప్పుడు 2వ చెల్లి బేసికలీ కుంతిమారాని తర్వాత శృతదేవని ఒక రాజు పెళ్లి చేసుకుంటే ఆమె నుంచి పుట్టింది దంతవక్రుడు. అలాగే శృతకీర్తి నుంచి ఇంకా వేరే వాళ్ళు పుట్టారు. దాని తర్వాత నెక్స్ట్ ఇంకొక ఆమె 4th సిస్టర్, ఆమె పేరు వచ్చేసి శృతశ్రవ కదా. ఇప్పుడు ఆమె గురించి చెప్తారు నెక్స్ట్. సారీ, ఆమెకు ముందు ఇంకోటి ఉంది, చూద్దామంట. రాజా ఇంకొక ఆమె పేరు వచ్చి రాజాది దేవి. ఇంక ఇద్దరు ఉన్నారు చెల్లెలు మిగిలారు, ఒక రాజాది దేవి, ఇంకోరు శృతశ్రవ. సో రాజాది దేవి చెప్తున్నారు. ఓకే, నో ప్రాబ్లం. 39 శ్లోకం ఇది. రాజాది దేవ్యాం ఆవంత్యౌ జయసేనో జనిష్టః ధమఘోషశ్చేది రాజః శృతశ్రవసం అగ్రహీత్. ఈ విధంగా రాజాది దేవి, ఆమె కూడా ఇంకొక చెల్లెలు కుంతిమారాని యొక్క చెల్లెలు. ఆమె నుంచి బేసికల్లీ జయసేన ఇద్దరిని పుత్రుల్ని కన్నాడంట, వింద అనువింద. అదే విధంగా చేడిరాజు కూడా ఈ శృతశ్రవని వివాహం చేసుకున్నాడు. ఆ చేడిరాజు పేరు ధమఘోష. సో చేడిరాజు అయిన ధమఘోష ఇంకొక చెల్లెలు మిగిలింది కదా, శృతశ్రవని పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు ఈ శృతశ్రవ ఇంకా ధమఘోషకు పుట్టిన వాడే శిశుపాలుడు. అది నెక్స్ట్ లో చెప్తాను 40 శ్లోకంలో. శిశుపాలః సుతస్తస్యాః కథితస్తస్య సంభవః దేవభాగస్య కంసాయాం చిత్రగేతో ప్రభద్భలో. సో శృతశ్రవ యొక్క పుత్రుడు వచ్చేసి శిశుపాలుడు. ఓకే, ఈయన గురించి మనం ఆల్రెడీ ఒకసారి 7వ స్కందంలో చర్చించుకున్నాం, భాగవతంలో అక్కడ వర్ణించారు. సో బేసికల్లీ ఇప్పుడు అలాగే వసుదేవుడి యొక్క బ్రదర్ ఆయన దేవభాగ, ఆయనకి 2 పుత్రులు, 2 sons born of his wife కంసా నుంచి పుట్టారు ఆయన భార్య అయిన. ఆ ఇద్దరి పేర్లు చిత్రకేతు, బృహద్బల. సో బేసికల్లీ ఇంకా వేగత వాళ్ళ గురించి చెప్తున్నారు. సో ఫైనల్లీ మీకు ఈ పాయింట్ క్లియర్ అనుకుంటా, రైట్. ఇప్పుడు బేసికలీ వసుదేవు యొక్క చెల్లెలు 5 మంది గురించి చెప్పారు, ఎవరెవరితో వివాహం జరిగింది, వాళ్ళకి ఎవరెవరు పుట్టారు. అందులో ముఖ్యమైన వాళ్ళు మనకి అర్థం చేసుకోవడానికి, గుర్తుంచుకోవడానికి ఏంటంటే కుంతిమారాని ఆయన పుత్రులు పాండవులు, ప్లస్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ శృతశ్రవ పుత్రుడు వచ్చేసి శిశుపాలుడు, ఇంకా శృతదేవ పుత్రుడు వచ్చేసి దంతవక్రుడు. శిశుపాలు దంతవక్రులు వీళ్ళిద్దరు బేసికల్లీ కృష్ణుడు ఎలా పాండవులతో రిలేషన్ ఉందో బావమరుదులు, వాళ్ళు కూడా బావమరుదులు, రైట్. వీళ్ళు శిశుపాలుడు దంతవక్రులు బేసికల్లీ హిరణ్యకశిపు, హిరణ్యాక్ష లేకపోతే జే విజయుడు. ఓకే, సో ఫైనల్ గా నెక్స్ట్ ఇంకా వసుదేవుడి యొక్క తమ్ముళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఈ కంసుడి యొక్క చెల్లెళ్ళని వివాహం చేస్తున్నారు కదా, ఆ విషయం ఇక్కడ చెప్తున్నారు బేసికల్లీ. ఓకే, సో అలా వసుదేవుడి యొక్క ఇంకొక తమ్ముడు, ఆయన ఒక్కొక్క తమ్ముడు ఒక్కొక్క చెల్లెల్ని పెళ్లి చేసుకున్నాడు కదా. సో ఆ విధంగా ఇప్పుడు వసుదేవుడి యొక్క ఇంకొక తమ్ముడు గురించి చెప్తున్నారు. కంసవత్యాం దేవశ్రవసః సువీరాయిషు మాంస్తతా భగ కంకాతు కంకాయాం సత్యజిత్ పురుజిత్తతా.
వసుదేవుడి యొక్క పుత్రుడు ఇంకొక తమ్ముడు వచ్చేసి దేవశ్రవ. ఆయన కంసవతిని పెళ్లి చేసుకున్నాడు. ఆమె ద్వారా ఇద్దరు పుత్రులు పుట్టారు, సువీర ఇంకా ఈషుమాన్. కంక ఈ విధంగా ఆయన భార్య అయిన కంకా నుంచి 3 పుత్రులు పుట్టారు, బక, సత్యజిత్, పురుజిత్. అక్కడ మీరు పేర్లు వింటారు, సత్యజిత్, పురుజిత్, వీళ్ళందరూ కూడా మహాభారతంలో పేర్లు వస్తాయి రాజులు. వాళ్ళందరూ ఎవరెవరు పుట్టారని మీరు చూడొచ్చు. నెక్స్ట్ 42వ శ్లోకం. శ్రీంజయో రాష్ట్రపాల్యాం చ వృషధుర్మర్శనాధికా హరికేశా హిరణ్యాక్షౌ శూరభూమ్యాం చ శ్యామకః. శ్రీంజయ రాజు, ఆయన భార్య రాష్ట్రపాలిక. ఓకే, వాళ్ళ నుంచి పుట్టిన పుత్రులు వచ్చేసి వృష, దుర్మర్శన, ఇంకా రాజా శ్యామక. సూర భూమి నుంచి 2 పుత్రులు పుట్టారు, హరికేశ, హిరణ్యాక్ష, 2 పుట్టారు వాళ్ళకి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చెప్తున్నారు, మిశ్రకేశ్యామప్సరసి వ్రికాళీం వత్సతస్తథా తక్షపుష్కర శాలాది దుర్వాక్ష్యాం వృక ఆదదే. దీని తర్వాత రాజా వత్సక తన యొక్క భార్య అయిన మిశ్రకేశి గర్భం నుంచి ఆమె ఒక అప్సర అన్నమాట. అప్సర, ఆమె నుంచి పుట్టారు వృక అనే పుత్రుడు, ఇంకా చాలా మంది వృకతో పాటు. ఈ వృక తన యొక్క భార్య అయిన దుర్వాక్షి నుంచి తక్ష, పుష్కర, శల ఇంకా మిగతా పుత్రుల్ని కన్నాడు. సుమిత్రార్జున బాలాది శ్రమికాత్తు సుధామణి ఆనకా కర్ణికాయాం వై ధృతధామా జయావపి. ఇలా సమిక నుంచి ఆయన యొక్క వైఫ్ సుధామణి గర్భం నుంచి సుమిత్ర, అర్జున పాల ఇంకా మిగతా పుత్రులు పుట్టారు. ఇంకా ఆనక అనే రాజు తన భార్య అయిన కర్ణిక నుంచి 2 పుత్రులు, రితధామ ఇంకా జయ పుట్టారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి పౌరవీ రోహిణి భద్ర మదిరారోచనాయిరా దేవకీ ప్రముఖాశాసన్ పత్న్యానకదుందుభే. మీకు తెలిసే ఉంటుంది. సో ఇక్కడ నెక్స్ట్ చెప్పారు, దేవకి, పౌరవి, రోహిణి, భద్ర, మదిర, రోచన, ఇలా ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా అనకదుందువి వసుదేవ యొక్క భార్యలే. అమాంగ్ దెమ్, అందరిలో దేవకి అందరికన్నా ప్రధానమైన భార్య. సో ఇలా వసుదేవుడికి చాలా మంది భార్యలు ఉన్నారు. దేవకి తన యొక్క 7 మంది అక్క చెల్లెలందరినీ వివాహం చేసుకుంటారు. అలా కాకుండా కూడా ఇంకా చాలా మంది భార్యలు ఉన్నారు. పౌరవి, రోహిణి, భద్ర. రోహిణి కూడా తెలుసు మీకు, ఆయన భార్య అని. సో ఆమె దేవకి ఒక చెల్లెలు కాదు, ఆమె వేరే, కానీ ఆమె కూడా వసుదేవుడి యొక్క భార్య. ఇలా చాలా మంది భార్యలు ఉన్నారు. అందులో ముఖ్యమైన భార్య దేవకి. వసుదేవుడి యొక్క ముఖ్యమైన భార్య, ప్రధానమైన భార్య దేవకి అన్నమాట. అలాగే బలం గదం శరణం చ దుర్మదం విపులం ధ్రువం వసుదేవస్తు రోహిణ్యాం కృతాదీనుపదాయత్. సో వసుదేవుడు రోహిణి యొక్క గర్భం నుంచి కూడా బల, గద, శారణ, దుర్మద, విపుల, ధ్రువ, కృత ఇంకా మిగతా వాళ్ళని కన్నాడు. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి సుభద్రో భద్రబాహుశ్చ దుర్మదో భద్ర ఏవచ పౌరవ్యాస్తనయాహ్యతే భూతాద్యా ద్వాదశాభవన్ నందోపనందకృతక శురాధ్యామదిరాత్మజాః కౌశల్యాకేశినం ఏకం అసూతకులనందనం. ఈ విధంగా పౌరవి యొక్క గర్భం నుంచి 12 మంది పుత్రులు పుట్టారంట. భూత, సుభద్ర, భద్రబాహు, దుర్మద ఇంకా భద్ర, నంద, ఉపనంద, కృతక, శుర ఇంకా మిగతా వాళ్ళందరూ మదిర ఒక గర్భం నుంచి పుట్టారంట. భద్ర అంటే కౌశల్య ఒక పుత్రుడికి కన్నందంట. ఆయన పేరు వచ్చేసి కేశి.
ఓకే. రోచనయామతో జాతం హస్తహేమా గదాదయః ఈరాయం పూర్వల్కాదీన్ యదుముఖ్యానచీజన. వసుదేవ ఆయన ఇంకొక భార్య, ఆమె పేరు వచ్చేసి రోచన. ఆమె నుంచి హస్త హేమాంగద ఇంకా మిగతా పుత్రుల్ని కన్నాడు. అలాగే ఆయన ఇలా అనే భార్య నుంచి ఆయన ఉరువల్క ఇంకా మిగతా పుత్రుల్ని కన్నాడు. వీళ్ళందరూ కూడా యదువంశంలో చాలా ముఖ్యమైన వ్యక్తులు. వాళ్ళ పేర్లు ఇక్కడ ఇచ్చారు బేసికలీ. నెక్స్ట్ వచ్చేసి ఆయన ఇంకొక భార్య నుంచి, అంటే వసుదేవుడి యొక్క వేరు భార్యల నుంచి ఆయన ఎవరెవరు పుత్రుల్ని కన్నాడు బేసికలీ ఇక్కడ ఇస్తున్నారు. నెక్స్ట్ 50వ నంబర్ శ్లోకం. విపృష్టో ధృత దేవాయాం ఏక ఆనకదుందువే శాంతి దేవాత్మజా రాజన్ ప్రశమా ప్రషితాదయః. ఇంకా నెక్స్ట్ దృష్టదేవ యొక్క గర్భం నుంచి అనకదుందువి అంటే వాసుదేవుడి యొక్క ఇంకొక భార్య, ఆమె నుంచి పుట్టిన కొడుకే విప్రష్ట. ఎస్. ఇంకా శాంతిదేవ ఆమె ఇంకొక భార్య వసుదేవుడు, ఆమె నుంచి పుట్టిన పుత్రులు వచ్చేసి ప్రశమ, ప్రసిత ఇంకా మిగతా వాళ్ళు. సో బేసికలీ వీళ్ళందరూ కృష్ణుడు యొక్క తండ్రి అయిన వసుదేవుడి యొక్క భార్యల యొక్క పిల్లలు. అంటే వీళ్ళందరూ కూడా బేసికలీ చెప్పాలంటే కృష్ణుడు యొక్క అన్న చెల్లెలే, రైట్. రాజన్యకల్ప వృషాధ్యం ఉపదేవా సుతద్దశ వసుహంసా సువంశాద్యాం శ్రీదేవాయాస్తు షట్సుతాః. వసుదేవకి ఇంకొక భార్య ఉండేది, ఆమె పేరు వచ్చేసి ఉపదేవ. ఆమె నుంచి 10 మంది పుత్రులు పుట్టారు, రాజన్య, కల్ప ఇంకా వర్ష మొదలగు వారు. అలాగే శ్రీదేవ నుంచి ఆయన ఇంకొక భార్య నుంచి ఇంకో 6 మంది పుత్రులు పుట్టారు, వసు, హంస, సువంశ మిగతా వాళ్ళు. ఓకే. నెక్స్ట్ 52వ శ్లోకం. దేవరక్షితయా లబ్ధా నవఛాత్ర గదాదయః వాసుదేవసుతానష్టా ఆదదే సహదేవయా. ఇంకా నెక్స్ట్ వసుదేవుడు దేవరక్షిత అనే భార్య యొక్క గర్భం నుంచి ఆయన 9 మంది పుత్రుల్ని కన్నాడు, గదా మొదలగు వారు. అలాగే వసుదేవ ఎవడైతే ధర్మానికి స్వరూపమో ఆయన తన భార్య అయిన సహదేవ నుంచి ఆయన 8 మంది పుత్రులను కన్నాడు, వాళ్ళు శృత ఇంకా ప్రవర మొదలగు వారు. నెక్స్ట్ 53 నుంచి 55వ శ్లోకాలు. ప్రవర శ్రుత ముఖ్యాంశ సాక్షాత్ ధర్మో వసూనివ వసుదేవస్తు దేవక్యాం అష్టపుత్రానజీజన కీర్తిమంతం సుషేనం చ భద్రసేనం ముదారధీర్జం సమ్మర్ధనం భద్రం సంకర్షణం మహీశ్వరం అష్టమస్తు తయోరాసీత్ స్వయం ఏవ హరిః కిల సుభద్రా చ మహాభాగా తవ రాజన్ పితామహి. ఈ విధంగా నెక్స్ట్ 8 పుత్రులు పుట్టారు. సహదేవ్ 8 born of సహదేవ. సో ఈ సహదేవకి 8 పుత్రులు పుట్టారు కదా. శృత, ప్రవర గురించి చెప్పారు. ఈ శృత, ప్రవర ఇద్దరు కూడా వీళ్ళందరూ కూడా మిగతా వాళ్ళందరూ 8 మంది 8 వసులు ఎవరున్నారు వాళ్ళ యొక్క ఎగ్జాక్ట్ అవతారాల్లాగా ఉన్నారంట. సో ఈ విధంగా వసుదేవుడు కూడా 8 ఇంకా యోగ్యమైన పుత్రుల్ని దేవకి గర్భం నుంచి కూడా కన్నాడంట. మీకు తెలుసు కదా, దేవకి గర్భం నుంచి పుడతారు కీర్తిమాన్, సుషేన, భద్రసేన, రిజు, సమ్మర్ధన, భద్ర, సంకర్షణ. సంకర్షణ అంటే మన బేసికల్లీ బలరాముడు, రైట్, సంకర్షణ అవతారం. ఇంకా లాస్ట్ 8వ సంతానం వచ్చేసి స్వయం శ్రీకృష్ణుడు. అలాగే ఒక కూతురుడు కూడా కన్నారు, ఆమె పేరే సుభద్ర. ఆమె మీ యొక్క సుభద్ర ఎవరవుతారు? పరీక్షిత్ మహారాజ్కి the one daughter who was your grandmother, పితామహి. ఆమె నీ యొక్క పితామహి, అంతే కదా. ఎందుకంటే అభిమన్యుడు పరీక్షితుడి యొక్క తండ్రి, అభిమన్యుడి యొక్క తల్లి అంటే వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ, వాళ్ళ నాయనమ్మ అవుతుంది అన్నమాట సుభద్ర.
పరీక్షితుడికి. అందుకే చెప్తాడు మీ నాయనమ్మ కూడా పుట్టింది అప్పుడు. సో బేసికల్లీ ఇదనమాట. సో కృష్ణుడు అవతారం, ఇక ముందు ఆయనతో పాటు ఆయన వంశంలో ఏ రాజులు ఎవరెవరు పుట్టారు అన్ని డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చారనమాట. సో బేసికలీ 55వ శ్లోకంలో ఇచ్చారు ఇక్కడ. స్వయం ఏవ హరి కిలా, అంటే స్వయంగా భగవంతుడు హరి ఇప్పుడు ఇక్కడ జన్మించాడు, అవతరించాడు. దేవకి ఒక అష్టమ సంతానం లాగా స్వయంగా పరమేశ్వరుడు భగవంతుడు. సో కృష్ణుడు ఎవరో ఒకరు అవతారం కాదు, కృష్ణుడే భగవంతుడు, స్వయం భగవంతుడు స్వయంగా వచ్చాడు. ఆయన నుంచి మిగతా అవతారాలన్నీ వస్తాయి. సో ఆయన అవతారి, ఓకే, ఆయన నుంచి అవతారాలన్నీ వస్తాయి. కాబట్టి ఆయన అవతారానికి అవతారికి పెద్ద డిఫరెన్స్ ఏముండదు. భగవంతుడు కృష్ణుడికి ఆయన యొక్క అవతారాలకి పెద్ద తేడా ఏమి ఉండదు, కానీ తేడా ఉండకున్నా కానీ కృష్ణుడు మొదట ఆయన నుంచి అందరూ వచ్చారనే విషయాన్ని గ్రహించాలని ఇక్కడ రాశారు ప్రభుపాదులు గారు. ఎందుకు డిఫరెన్స్ మరి ఎక్కడ ఉంటుంది, ఇద్దరు అందరూ ఒకటే అయితే డిఫరెన్స్ ఎక్కడ ఉంటుందంటే, మిగతా అవతారాలు ఆ భగవంతుడి యొక్క శక్తుల్ని కొంచెం 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 ప్రదర్శిస్తారు అవసరం మేరకు. కానీ కృష్ణుడు మాత్రం పూర్ణ పురుషోత్తమ భగవంతుడు, అంటే భగవంతుడి యొక్క అన్ని లక్షణాలు అన్ని శక్తుల్ని ఆయన ప్రదర్శించేస్తాడు. అందుకే మీరు కృష్ణుడు అసాధారణమైన లీలలు చేశారు. ఇప్పుడు అలా వేరే వాళ్ళ అవతారాలు ఏంటంటే వాళ్ళు అన్ని లీలలు చేయలేదు, కొన్ని చేశారు అంతే. ఇప్పుడు రాముడు కూడా చాలా రోజులు ఆయన లీలలు చేశాడు, కానీ రాముడు కూడా కృష్ణులాగా అన్ని అద్భుత లీలలు చేయలేదు చిన్నతనం నుంచి. ఎందుకంటే రాముడు ఒక మనిషి, అంటే మానవుడి ఒక అవతారంలో వచ్చాడు, కానీ కృష్ణుడు స్వయం భగవంతుడు అలాగే వచ్చేసాడు యాజ్ ఇట్ ఈస్ గా. అఫ్ కోర్స్ మనుషుల యొక్క వంశంలో వచ్చిన ఆయన డైరెక్ట్ యాజ్ ఇట్ ఈస్ భగవంతుడిగానే వచ్చాడు. సో ఆ విధంగా. సో బేసికల్లీ అది మెయిన్ విషయం అనమాట. కృష్ణుడు అన్ని శక్తుల్ని ఆయన ప్రదర్శించాడు, భగవంతుడు యొక్క అన్ని శక్తుల్ని. సో ఈ విధంగా యదా యదా హి ధర్మస్య క్షయో వృద్ధిశ్చ పాప్మనః తదాతు భగవానీశా ఆత్మానం సృజతే హరి. మనకు భగవద్గీతలో శ్లోకం ఉంటుంది యదా యదా హి ధర్మస్య, అలాంటి శ్లోకమే మొట్టమొదటి, అంటే సిమిలర్ శ్లోకము, సేమ్ మీనింగ్ టైపు. ఎప్పుడైతే అధర్మం అనేది పెరిగిపోతుందో, ధర్మం అనేది నశించిపోతుందో, అప్పుడు ఈశ్వరుడు భగవంతుడు స్వయంగా ఆయన ఇచ్ఛానుసారంగా వస్తాడు, అవతరిస్తాడు. అలాగే కృష్ణుడు ఇప్పుడు అవతరించాడు బేసికలీ. ఓకే, అదే ప్రిన్సిపల్ తో ఇప్పుడు కృష్ణుడు అవతరించాడని చెప్తున్నారు ఇక్కడ శుకదేవ గోస్వామి. అలాగే ఈ కలియుగంలో కూడా ధర్మాన్ని స్థాపించడానికి చైతన్య మహాప్రభు అవతరించాడు, అవునా? సో ఈ విధంగా చైతన్య మహాప్రభుకి కృష్ణుడు కూడా ఏమాత్రం తేడా లేదు. కాబట్టి ఆ భగవంతుడైన శ్రీకృష్ణుడే చైతన్య మహాప్రభు ఒకరే. వారు వచ్చి ఈ కలియుగంలో మనందరికీ హరే కృష్ణ మహామంత్రం జపం చేయండి, ఇదే యుగధర్మం బోధించారు. కాబట్టి మనం కూడా దాన్ని చాలా గంభీరత్వంతో గ్రహించి పాటించాలి, అనుసరించాలి అని చెప్తున్నారు ఇక్కడ. అప్పుడు కలియుగంలో ఉండే సమస్యలన్నిటి నుంచి కూడా మనకి ముక్తి లభిస్తుంది. సో నెక్స్ట్ 57వ శ్లోకం. సో చూడండి, ఇప్పుడు సమయం అయితే అయిపోయింది మనకి. ఇక్కడ ఇంకా కొన్ని శ్లోకాలు ఉన్నాయి, 57 నుంచి 67, 10 శ్లోకాలు ఉన్నాయి. ముఖ్యంగా కృష్ణుడి యొక్క గుణమహిమల్ని గానం చేస్తూ. సో మనం దీన్ని మరి రేపు చూసుకుందామంట, ఓకేనా? ఈరోజు ఇక్కడే ముగిద్దాము. శీల ప్రభుపాదికి జై, శ్రీమద్ భాగవతానికి జై. సమవేత